హలో వ్యూవర్స్. ఫైబర్ రిచ్ ఫుడ్ మనం డైలీ తింటే ఓరల్ హైజీన్ బాగా పెరుగుతుందని మీకు ఎవరైనా చెప్పారా? ఈ వీడియోలో మనం ఫైబర్ రిచ్ ఫుడ్ వల్ల మన ఓరల్ హైజీన్, డెంటల్ హెల్త్, అలాగే మన గమ్స్, చిగుళ్ళు ఆరోగ్యవంతంగా ఉండటానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓరల్ హైజీన్ అనగానే ఫస్ట్ ఎవరైనా చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మనం పొద్దున, రాత్రి 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అయితే అది కరెక్ట్ కొంతవరకు. కాకపోతే ఓరల్ హైజీన్ అనేది మనం తినే ఫుడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మెయిన్‌లీ ఫైబర్ రిచ్ ఫుడ్ తినటం వల్ల మన టీత్ న్యాచురల్‌గానే క్లెన్స్ అవుతాయి. అంటే మనం బ్రష్ చేస్తే ఎట్లా క్లెన్జింగ్ అవుతుందో, అలాగే న్యాచురల్‌గా క్లెన్జింగ్ అవ్వాలి అనంటే డైలీ మనం తీసుకునే ఆహారంలో ఒక్క పూటైనా సరే ఫైబర్ బాగా కంటెంట్ ఉండే ఏదో ఒక ఐటెమ్ అంటే జనరల్‌గా మనకి చెప్తూ ఉంటారు రోజుకొక పండు తినమని. అలాంటి వాటిల్లో ముఖ్యంగా యాపిల్ తినొచ్చు. లేదు అనంటే జాంకాయ తినొచ్చు. ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ తింటే న్యాచురల్‌గానే మన టీత్ అనేవి క్లెన్స్ అవుతాయి. బ్రష్ చేసేదానికన్నా ఇంకా బాగా క్లెన్స్ అవుతాయి. మార్నింగ్ టైమ్ బ్రష్ చేయండి. అలాగే నైట్ టైమ్ గానీ, లేదంటే మిడిల్ ఆఫ్ ద డే కానీ ఏదో ఒక ఫైబర్ ఉండే ఫుడ్ ఐటెమ్‌ని గానీ, లేదనంటే క్యారెట్ ఇలాంటి వాటిని తినటం వల్ల న్యాచురల్‌గానే మన ఓరల్ హైజీన్ అనేది క్లెన్స్ అయ్యి నీట్‌గా ఉంటుంది. మనం రెగ్యులర్ ఫుడ్ తినేటప్పుడు అంటే మనం ఒక రైస్ తినేటప్పుడు ఏ విధంగా అయితే మనం నములుతామో, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినేటప్పుడు మనం నంబర్ ఆఫ్ టైమ్స్ నమలటం అనేది ఎక్కువగా చేస్తాము. ఎందుకంటే దాన్ని మనం ఎక్కువగా నమిలితేనే మింగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు నములుతాం. ఇలా ఎక్కువ సార్లు మనం నమలటం వల్ల సెలైవరీ గ్లాండ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఎక్కువ సెలైవ అంటే లాలాజలం ఎక్కువగా మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఎక్కువగా ప్రొడ్యూస్ అయిన లాలాజలంలో ఈ ఆల్కలైన్ పీహెచ్ ఉండటం వల్ల మన మౌత్‌లో ఉండే బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియాని అది ఎలిమినేట్ చేయటానికి ఈ సెలైవ చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్ చాలా అవసరం. ఇంకొకటి మనకి డెంటల్ అనగానే ఫస్ట్ వచ్చే అందరికీ ప్రాబ్లమ్ ఏంటి అనంటే డెంటల్ క్యావిటీస్. అంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ లేదంటే కొంతమంది చిన్న పిల్లల్లో ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్ నుంచే వాళ్ళకి డెంటల్ క్యారీస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. క్యావిటీస్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే మన నోటిలో ఉండాల్సిన పీహెచ్ ఏదైతే ఉందో అది ఐదర్ న్యూట్రల్‌గా ఉండాలి. లేదనంటే కొంచెం ఆల్కలైన్‌గా ఉండాలి. కానీ చాలామందికి అసిడిక్ కండిషన్స్ ఎక్కువగా నోట్లో పెరిగిపోవటం వల్ల వీళ్ళకి క్యావిటీస్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇలా అసిడిక్ కండిషన్స్ వల్ల పెరిగిపోయిన క్యావిటీస్‌ని రాకుండా చెయ్యాలి అనంటే మనకి సెలైవా ప్రొడక్షన్ చాలా అవసరం. ఇందాక చెప్పినట్టు ఫైబర్ రిచ్ ఫుడ్ తినటం వల్ల సెలైవీ ప్రొడక్షన్ పెరుగుతదని చెప్పాను కదా! ఈ సెలైవాలో మెయిన్‌గా మనకి ఫాస్ఫేట్ అండ్ కాల్షియం 2 ఉంటాయి. ఈ ఫాస్ఫేట్ అండ్ కాల్షియం వల్ల మనకి అంటే ఎనామిల్ పైన ఉన్న కోటింగ్ ఏదైతే ఉందో అది అగైన్ రీమినరలైజేషన్ అవ్వటానికి ఈ సెలైవాలో ఉండే ఈ 2 మినరల్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్ చాలా అవసరం. చిగుళ్ళకు సంబంధించి వచ్చే సమస్యల్లో ముఖ్యంగా 2 సమస్యలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒకటి జింజివైటిస్, రెండోది పెరిడాంటిటిస్. ఈ 2 సమస్యల వల్ల చాలామంది అసలు వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి ఫస్ట్ మనం ఫార్మోస్ట్ రెమెడీ ఏంటి అనంటే ఫైబర్. ఈ ఫైబర్ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. అలాగే చెడు బ్యాక్టీరియా అంటే ఇన్‌ఫ్లమేషన్ రావడానికి కారణమయ్యేదే బ్యాక్టీరియా. చెడు బ్యాక్టీరియా కాబట్టి ఈ బ్యాక్టీరియాని నియంత్రించడానికి కూడా ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. జింజివైటిస్ నుంచి, పెరిడాంటిటిస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫుడ్‌లో ఉండే ఫైబర్. లాస్ట్ వీడియోలో చెప్పాను గట్ బ్యాక్టీరియా హెల్తీగా ఉండాలి అనంటే ఫైబర్ రిచ్ ఫుడ్ మనం తినాలి. గట్ బ్యాక్టీరియాకి ఫైబర్ చాలా అవసరం అని చెప్పాను. గట్‌లో ఉండే బ్యాక్టీరియానికే కాదు మన ఓరల్ మైక్రోబయామ్ మన నోటిలో ఉండే బ్యాక్టీరియా హెల్తీగా ఉండాలన్నా కూడా ఫైబర్ చాలా అవసరం. ఎక్కువ మంది చాలా మానసికంగా కూడా ఇబ్బంది పడే సమస్య బ్యాడ్ బ్రెత్. అంటే నోటి దుర్వాసన నుంచి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి చాలా రెమెడీస్ ఫాలో అయినా గానీ వాళ్ళకెప్పుడు కూడా దాని నుంచి విముక్తి అనేదే దొరకదు. కాకపోతే వీళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్‌గా ట్రై చేయాల్సింది ఏంటి అంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తినటం. ఈ ఫైబర్ ఏదైతే ఉందో అది నేచురల్ క్లెన్జింగ్ మెటీరియల్‌గా పనిచేస్తూనే బ్యాడ్ బ్రెత్‌కి కారణమైన బ్యాక్టీరియాని ఎలిమినేట్ చేయటంలో, రిమూవ్ చేయటంలో ఈ ఫైబర్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి బ్యాడ్ బ్రెత్‌కున్న మేజర్ రీజన్ ఏంటంటే డ్రై మౌత్. ఎవరిలో అయితే డ్రై మౌత్ అంటే ఓరల్ క్యావిటీ ఎప్పుడూ కూడా మాయిశ్చర్‌తో ఉండాలి, తడిగా ఉండాలి. ఎవరిలో అయితే సలైవా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళకి ఈ బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికున్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెమెడీ ఫైబర్ రిచ్ ఫుడ్. మనం ఎక్కువసేపు నములుతాం కాబట్టి దానివల్ల సెలైవరీ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి సెలైవా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నోరు మాయిస్ట్‌గా ఉంటుంది కాబట్టి బ్యాడ్ బ్రెత్‌ని కలుగు చేసే బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా ఉంటాయి. ఈ దుర్వాసన సమస్య నుంచి మనం త్వరగా బయటపడొచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది టూత్ అలైనర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. కారణం ఏంటి అనంటే మన దంతాలు, పళ్ళు వరుస అనేది చాలా నీట్‌గా అలైన్‌మెంట్‌లో ఉంటే మన స్మైల్ ఎంత అందంగా ఉంటదో అందరికీ తెలుసు. కాకపోతే చాలా సమస్యలు చిన్నప్పటి నుంచి మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎంతో కొంత అలైన్‌మెంట్ అనేది తప్పుతూ ఉంటుంది. ఈ అలైన్‌మెంట్ తప్పటానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి అనంటే టూత్ కరెక్ట్‌గా అలైన్‌లో ఉండాలి అనంటే దానికి స్ట్రెంగ్త్ ఇచ్చేసి జా మజిల్ నుంచే వస్తుంది.
మనం ఎక్కువగా చేయటం లేదు కాబట్టి, అంటే మనకి చేయాల్సిన అవసరం లేని ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా తింటున్నాం. కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ కావచ్చు, లేదంటే సాఫ్ట్‌గా ఉండే ఫుడ్స్ తింటున్నాం కాబట్టి, మనం ఎక్కువ సేపు నమలట్లేదు కాబట్టి, ఈ జా మజిల్స్ అనేవి వీక్ అవ్వటం వల్ల, ఈ టూత్‌కి కావాల్సిన, దంతాలకు కావాల్సిన స్ట్రెంగ్త్ సరిగా లభించకపోవటం వల్ల, సపోర్ట్ సరిగా లభించకపోవటం వల్ల ఈ అలైన్‌మెంట్ అనేది తప్పుతున్నాయి. కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్ తింటూ ఎక్కువ సార్లు నమలటం అలవాటు చేసుకుంటే, మనకి టీత్ అలైన్‌మెంట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. టూత్ పేస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అది మన నోటిలో ఉన్న కండిషన్స్‌ని అది ఆల్కలైన్‌గా ఉంచుతుందా? లేదు అనంటే ఎసిడిక్‌గా మారుస్తుందా? అనేది కంపల్సరీ మనము లేబుల్ చూసి దానిలో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఎసిడిక్ కండిషన్స్‌ని పెంచేవా? ఆల్కలైన్ కండిషన్స్‌ని పెంచేవా? అని చెప్పి మనము కంపేర్ చేసుకొని తర్వాతే తీసుకోవాలి. ఎందుకంటే మన నోటిలో ఎసిడిక్ కండిషన్స్ కానీ పెరిగినియి అంటే మస్ట్ అండ్ షుడ్ మనకి అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మన టీత్ మీద ఉన్న ఎనామిల్ కూడా ఎరోజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆల్కలైన్ పీహెచ్ అంటే ఎయిదర్ న్యూట్రల్‌గా అయినా ఉండాలి. లిటిల్ ఆల్కలైన్‌గా అయినా ఉండటానికి మనం మెయింటైన్ చేయగలిగితే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయటం చాలా ఈజీ. ఓవరాల్‌గా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినటం వల్ల మనకి నేచురల్‌గా టీత్‌ని క్లెన్స్ చేయటానికి ఉపయోగపడుతుంది. అలాగే క్యావిటీస్‌ని తగ్గించడానికి, ఎనామిల్‌ని రీమినరలైజ్ చేయటానికి అంటే ఎనామిల్‌కి కావాల్సిన కాల్షియంని, ఫాస్ఫేట్‌ని అందించటానికి ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ ఉపయోగపడుతుంది. అలాగే నోటిని ఎప్పుడూ కూడా మాయిస్ట్ ఉంచి ఎసిడిక్ కండిషన్స్‌లోకి వెళ్ళకుండా, బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా, బ్యాడ్ బ్రెత్ రాకుండా, డెంటల్ క్యావిటీస్ రాకుండా, డెంటల్ కేరీస్ రాకుండా, అలాగే మన టీత్‌ని కరెక్ట్ అలైన్‌మెంట్‌లో ఉంచటానికి ఎప్పుడు కూడా మనకి ఫైబర్ రిచ్ ఫుడ్‌ని ఎప్పుడు తింటూ ఉంటే అట్‌లీస్ట్ రోజులో ఒక్కసారైనా ఫైబర్ కంటెంట్ ఉండే ఒక ఫ్రూట్ కానీ, లీఫీ వెజిటబుల్ గానీ, క్యారెట్ గానీ, యాపిల్ గానీ ఇలాంటివి తింటూ ఉంటే లెగ్యూమ్స్ కానీ, లేదంటే నట్స్ కానీ ఇలాంటివి తింటూ ఉంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయటం చాలా ఈజీ.